రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. చెప్పండి. ఇంగ్లీష్ రాదండి. ఏం కాదు, ఛానల్ చూడండి అని చెప్పండి. ఛానల్ చూడండి, బాగా మీకు నచ్చితే లైక్ చేయండి. చెప్పేసాగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు. సో మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ ముందుకు వచ్చాను. సరికొత్త కంటెంట్, సరికొత్త ఇయర్, కొత్తగా కోయారే కోయ కోయ్ అనే పాటతో మనం స్టార్ట్ అయిన ఇయర్ అసలు బీభత్సంగా ఫేమస్ అయిపోయిందనమాట. ఆ కోయ గారు, పాస్టర్ గారు, అలానే మన కొంతమంది చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య సాంగ్స్ పైన పాడి 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 మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు. కానీ లేకపోతేనా వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తారేమో. సరే, ఇంతటితో ఈ ఫన్ ఆపేసేసి అసలు ఏంటి ఈ డెకరేషన్ ఏంటి, ఈ నైట్ వ్యూ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇది కాలేజీలో ఇలా చేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు. బట్ కాకపోతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మా కంటెంట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఏంటంటే సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి. సో ఒకప్పుడు నేను ఒక వీడియో చూశాను, దాంట్లో ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడంటే సన్ మీన్స్ సూర్యుడు, సూర్యుడు అని మనకు తెలుసు, క్రాంతి మీన్స్ కిరణాలు, కొత్త కిరణాలు ఇక్కడి నుంచి ఎక్కువ, సూర్యక్రాంతి అనేది ఎక్కువ పెరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేస్తారని కొంతమంది ఏమో పిండి వంటలకు ఫేమస్ అని, కొంతమంది ఏమో కొత్త కొత్త ధాన్యాలు మన ఇంటికి తెచ్చుకుంటామని చెప్పేసి, అలానే కొత్త అల్లులు ఇంటికి వస్తారని చెప్పి చేస్తారు. బట్ కాబట్టి సంక్రాంతి అనేది మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఫర్ ఆల్ మన తెలుగు ప్రజలకు అనమాట. సో సంక్రాంతి కోసం చాలామంది చాలా దేశాల నుంచి, ఊర్ల నుంచి, రాష్ట్రాల నుంచి సొంత ఊర్లకు వచ్చి పండుగని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 3 days భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో మనము మా కరెస్పాండెంట్ మేడం అయిన శివశిరీష మ్యామ్, అలానే మా డైరెక్టర్ భరతరెడ్డి సార్ గారు కూడా సో ఈ యొక్క ఫెస్టివల్ అనేది అందరూ జరుపుకోవాలి అండ్ మా కాలేజీ సిమ్స్ కాలేజ్ మీకు తెలుసు కదా, మా సిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఫెస్టివల్ని బీభత్సంగా జరిపేసేసారు. మా స్టూడెంట్స్, అలానే మా ఫ్యాకల్టీ, మా కొలీగ్స్, మా మేనేజర్ సార్, సో వీళ్ళందరూ కూడా చాలా ట్రెడిషనల్ వేర్లో వచ్చేసి ఈ లుక్ అనేది, ఒక అట్మాస్ఫియర్ అనేది అందరూ అనుకుంటున్నారు ఇది ఇంత పెద్ద సినిమా సెట్టింగ్ లాగా అని కాదు. మా పిల్లలు, మా స్టూడెంట్స్, మా మ్యామ్స్, మా కరెస్పాండెంట్ సార్, మా డైరెక్టర్ మ్యామ్ వీళ్ళందరూ కలిసి చాలా సపోర్ట్తో, పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్తో ఈ డెకరేషన్ చేయడం జరిగిందనమాట. సో ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేసేసి ఈరోజు ఈ డేని ఒక బ్యూటిఫుల్గా ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది. అండ్ మన దగ్గర సరి ఫేమస్గా అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ పాల్గొని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో, కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఇంటింటా సో ఫైనల్గా అయితే మా కాలేజీలో సంబరాలు అనేవి దివసం జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. సో గంగిరెద్దు అండ్ హరిదాస్ ఈచ్ అండ్ ఎవ్రీ. సో హాయ్ అండి చెప్పండి. సో బాబాయ్లు వచ్చేసరికి గంగిరెద్దు సంబంధించింది అనమాట. ఏం బాబాయ్ మరి ఈ సంక్రాంతి ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది ప్రజలు ఆ. అండి ఎలా మీకు ఓకేనా అంతా? అంతా చక్కగా ఉంది, బాగానే జరుగుతుంది. ఎక్కడికి పోయినా డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడికి పోయినా బట్టలు ఇస్తున్నారు. పండగ బాగానే చేస్తారు సంవత్సరం గుంటూరులో. ఈ సంవత్సరం మీరు అసలు ఏ ఊరు అసలు చెప్పరా? మాది ప్రకాశం జిల్లా తరుమల మండలం. ప్రకాశం డిస్టిక్ మీది? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? మరి ఎలా మరి ఫుడ్ అదంతా ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నాం. నేను వేసుకొని పాకాలకి ఇక్కడనే ఉన్నాం ఫ్యామిలీ. వెంకటప్ప కాలనీ వెంకటప్ప కాలనీ ఉంటారా? ఈ నెల వరకు ఉంటారు అంతే? పండుగ ఉగాది దాకా ఉంటాం. పండుగ దాకా మన తర్వాత వెళ్ళిపోతారా? సరే మీకు ఎలా మరి మామూలుగా పేమెంట్స్ కానీ ఇవన్నీ ఎలా, రెంట్లు కానీ అవన్నీ ఎలా ఉంటాయి? మీకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారా లేకపోతే మీరే వచ్చి? ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలంలో పాకాలు తీసుకుంటాం. గవర్నమెంట్ ఏమన్నది ఈ మంత్ వరకు. సో డైలీ ఇంకా ఇలా గంగిరెద్దుని మొత్తం తిరుగుతూ ఉంటారు. సో మామూలుగా ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే తిరుగుతారా? మిగతా టైంలో తిరుగుతూ ఉంటాం. కార్తీక మాసం కాడి నుంచి శివరాత్రి తిరుగుతాం. శివరాత్రి దాకా తిరుగుతారు. ఓకే. గంగిరెద్దు పేరు ఏమైనా పెట్టారా? చెప్తారు. గంగిరెద్దు పేరు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతులు పెడతారు. గంగిరెద్దు రోజు ఏమేమి పెడతారు? గంగిరెద్దు గడ్డి నాటు పెడతాము, పచ్చిగడ్డి దానా పెడతాము, ఉరవలు, జొన్నలు, సద్దలు మిల్లికేసి నూక మరచుకొచ్చి పెడతాము. ఓకే. గంగిరెద్దు మరి ఆడిస్తారు కదా? ఆడిస్తాము. ఆడి మన కాడ ఆడిస్తాము. ఆటొద్దు ఏమొద్దులండి, ఊరికి నిలబడండి ముగ్గురు కాడంటే నిలబడతాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా స్టూడెంట్స్ ఫోటోలు దిగుతుంటారు. ఏమో తోచిన కాడికి 150 ఎక్కడ దాటి లేదు. చెప్పేది ఏంటంటే ఇంకా నార్మల్ గా ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చి ఇస్తే అమౌంట్ ఇస్తే మీకు జీవనాధారం గడిస్తుంది. సో ఏంటంటే ఒక మన కల్చర్ ఓరియంటెడ్ గా గంగిరెద్దుకి సంబంధించి ఇచ్చిన వ్యక్తిని కూడా మనం ప్రజెంట్ చేస్తే సంక్రాంతి కూడా వీళ్ళకి కూడా మంచిగా జరగాలని చెప్పేసి అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సరే బాబా, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం చెప్పండి. ఇంగ్లీష్ రాదండి. ఏం కాదు, ఛానల్ చూడండి అని చెప్పండి. ఛానల్ చూడండి, బాగా మీకు నచ్చితే లైక్ చేయండి. చెప్పేసావు కదా. అది మా ఫోన్లో వస్తుంది, అది మాట నాకు అంటుంది. అవునా? ఫోన్లో వచ్చాయి కదా, అది నేను గుర్తుపెట్టాను. చెప్పేశాడు. సరే బాబాయ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మన గంగిరెద్దు సంబంధించిన బసవన్న కూడా చూసాం కాబట్టి ఇక్కడ మనకి మన హరిదాస్ అంకుల్ వచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సంక్రాంతి అనగా మొత్తం ఇప్పుడు బసవన్నతో అండ్ గంగిరెద్దు, అదే బసవన్న మీన్స్ గంగిరెద్దుతో మన డ్యాన్స్ వేపిస్తూ, అలానే సంక్రాంతి హరిదాస్ లేకపోతే సంక్రాంతి అనేది లేదు. సో హరిదాస్ గురించి కూడా మనం మాట్లాడదాం. హరిదాస్ గారి పేరు వచ్చేసరికి శ్రీనివాస్ గారు. సో మన బాబాయ్ గారు వచ్చారు కాబట్టి బాబాయ్ గురించి ఈసారి సంక్రాంతి ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి? శ్రీనివాస్ గారు ధర్మవరపు శ్రీనివాస్ గారు. ఓకేనా? పేరు పల్నాడు డిస్టిక్. అసలు ఎక్కడ తగ్గట్లేదు అన్నమాట, తగ్గేదేలే అంటున్నాడు బాబాయ్. ఓకేనా? సో బాబాయ్ సంబంధించి అసలు ఎలా ఉంది బాబాయ్ లాస్ట్ సంక్రాంతికి ఈ సంక్రాంతికి సంబంధించి మీకు ఏమనిపించింది? అండ్ ఇంకేమైనా చేంజెస్ ఏమైనా కనపడుతున్నాయా? ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అంటే ఒక ఎంతో ఉత్సాహంగా చేసుకునేటువంటి ఆనందాల విలువ సంక్రాంతి, సిరి సంపదల విలువ సంక్రాంతి, పాడి పంటలతో సిరి సంపదల ఆయురారోగ్యాలతో ఈ యొక్క దేశమంతా కూడా ఆనందంతో ఈ యొక్క సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి అంటే డిసెంబరు 15, 16 ధనుర్మాసం ప్రారంభం నుండి సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమతో ముగియటం జరుగుతుంది. అలాంటి ఈ సంక్రాంతి అంటే ప్రజలందరూ కూడా పాడి పంటలతో సిరి సంపదలతో యొక్క భోగి అంటే భోగి పళ్ళతో పిల్లల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళని దీవించి పెద్దవాళ్ళు
ఆనందోత్సాహాలతో భోగి పనులు భోగి కార్యక్రమాలు, సంక్రాంతి కార్యక్రమాలు చేసుకొని మరి ఈ సంవత్సరం నన్ను అదే విధంగా ఆహ్వానించి లాస్ట్ ఇయర్ కూడా సిమ్స్ కాలేజీకి తీసుకొచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయోత్సాహాలను ఆనందాలతో పంచుకొని ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అందరూ కూడా. సో ఒక్కసారి ఫైనల్గా ఏదన్నా పాట కానీ ఏమన్నా చిన్న చరణం లాంటిది అంటే మీ సాంగ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే అందరూ డీజేలు పెట్టుకొని మన సంస్కృతిని కాస్త ముందుకు తీసుకెళ్తారు. అండ్ మీ పాటలు అంటే మీ కంఠస్వరంగా నుంచి అంటే మీ పాడే విధానం సంబంధించి కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళు ముందుకు అంటే నా ఉద్దేశం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది కూడా ఒక కళ. ఓకేనా, ఈ కళని మనకి ట్రెండింగ్ ప్రకారం ముందుకెళ్తుంది డీజేలు అని చెప్పి అన్నీ వస్తుంది. అది కూడా ఒక ఎంజాయ్మెంట్ లాగా పబ్ ద్వారా ఇది అయిపోతుంది ఎంజాయ్మెంట్. సో మీరు అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా అసలు మీరు జస్ట్ మీ భాషలో, మీ లాంగ్వేజ్లో, మీ స్టైల్లో ఓకేనా ఒక రేంజ్లో ఒక చిన్న స్లోగన్ ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోయింది. రెడీ? రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. తాటకి నీ వచ్చేటున కూల్చావంట, శివుని బిల్లు ఒక దెబ్బగా విరిచావంట, పరశురాముడంత బోని పారదరిని నావంట, ఆ కథలు చెప్పుకుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి. అలాగా రామచంద్ర ప్రభు కీర్తనలు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తనలు. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో, భవ భయ మురహర ముకుంద మాధవ, భవ భయ మురహర ముకుంద మాధవ, సంకటహరణ నమో నమో. జై రమణ గోవింద హరి, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే బాబాయ్, చాలా సూపర్గా పడ్డారు. సో ఇలాంటివి కావాలని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నీ అవకాశం ఇచ్చినందుకు మా కరెస్పాండెంట్ మ్యామ్, అలానే మా డైరెక్టర్ సార్ భరతరెడ్డి సార్ కూడా, అంటే మేడం సార్ కూడా ఏంటంటే మన కళల్ని, మన సాంస్కృతిక సాంప్రదాయాన్ని, మన సంబరాన్ని అన్నిటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మేడం గారు కూడా ఇందాక మిమ్మల్ని కలిసారు కదా. సో అదనమాట. మళ్ళీ కలుద్దాం బాబాయ్ ఖచ్చితంగా. సో ఖచ్చితంగా కలుద్దాం. ఓకే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ తరపున కూడా చెప్పండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా.